హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ C20 రెగ్యులేషన్ వాళ్ళకండి, ఈసీ వాళ్ళకి డిజిటల్ లాజిక్ డిజైన్ త్రూ వెరీలాగ్ సబ్జెక్ట్ నుండి వెరీలాగ్ డేటా టైప్స్ గురించి చూద్దాం. ఓకే, ద డేటా హ్యాండిల్డ్ ఇన్ వెరీలాగ్ ఇంటూ 2 కేటగిరీస్. ఓకే, వెరీలాగ్లో డేటా టైప్స్ని 2 కేటగిరీస్గా డివైడ్ చేసాం. ఏంటి ఆ 2 కేటగిరీస్ అంటే నెట్ డేటా టైప్ అండ్ వేరియబుల్ డేటా టైప్. ఓకే, నెట్ డేటా టైప్ అంటే అసలు ఎందుకు ఈ డేటాని ఎందుకు యూజ్ చేస్తాము అంటే, నెట్ డేటా టైప్ రిప్రజెంట్స్ ద ఫిజికల్ కనెక్షన్ బిట్వీన్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. అంటే ఫిజికల్గా కనెక్షన్ అనేది బిట్వీన్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ ఆర్ డిజిటల్ సర్క్యూట్స్కి, లైక్ లాజిక్ గేట్స్ అనమాట. మామూలుగా మనకి డిజిటల్ సర్క్యూట్స్ అంటేనే, డిజిటల్ సిస్టమ్ అంటేనే లాజిక్ గేట్స్ కదా. ఆ లాజిక్ గేట్స్కి మధ్యలో కనెక్షన్ అనేది, ఫిజికల్గా కనెక్షన్ అనేది ఇవ్వడం కోసం ఈ నెట్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. ఆ నెట్ డేటా టైప్స్కి ఏది ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అంటే వైర్ అని, వ్యాండ్ అని, ఓర్ అని, ట్రయాండ్ ఎక్సెట్రా. ఓకే, ఇవన్నీ కూడా నెట్ డేటా టైప్లో ఎగ్జాంపుల్స్. ఇక్కడ ఒక సర్క్యూట్ వేసాను చూడండి. ఓకే, ఇక్కడ ఒక ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాను. ఈ ఫ్లిప్ ఫ్లాప్లో ఇక్కడ నేను రెడ్ పెన్తో కొన్ని రిప్రజెంట్ చేశాను చూడండి. ఓకే, ఇలా డార్క్ చేశాను కదా, వాటినే మనం నెట్ అంటాం. ఓకే, వాటిని ఏమంటామని చెప్తున్నాను, నెట్ అంటున్నా. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది 2 ఇన్పుట్ అండ్ గేట్ కదా. 2 ఇన్పుట్ అండ్ గేట్ అనేది దేనికి కనెక్ట్ చేసాము, ఫ్లిప్ ఫ్లాప్ కనెక్ట్ చేసాము. అంటే ఇక్కడ నెట్ అనేది యూజ్ చేసాము. ఈ నెట్ ఏం చేస్తుంది, ద నెట్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ బిట్వీన్ ద అవుట్పుట్ ఆఫ్ ద అండ్ గేట్ టు ద ఇక్కడ మనకి 2 ఇన్పుట్స్ ఉన్నాయి. ఓకే, అవుట్పుట్ ఆఫ్ ద అండ్ గేట్ టు ద ఫస్ట్ ఇన్పుట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్. అంటే ఏం లేదు, ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది, ఇక్కడ ఒక కాంపోనెంట్ ఉంది. ఈ 2 కనెక్ట్ చేయాలంటే మధ్యలో మనకి ఏం కావాలి, ఒక వైర్ అనేది కావాలి. ఈ నెట్నే ఏమంటామంటే వైర్ అంటాం. ఓకే, ఇక్కడ దీన్ని ఏమంటాం, నెట్ అనే అంటాం. దీన్ని ఏమంటాం, నెట్ అనే అంటాం. ఈ రెండింటిని కూడా నెట్ అనే అంటాం. ఓకే, ఇక్కడ మళ్ళీ 2 నెట్స్ ఉన్నాయి కదా, అంటే 2 వైర్స్ ఉన్నాయి. ఓకే, ఈ 2 నెట్స్ కూడా ఏం చేస్తున్నాయి, ఈ అండ్ గేట్కి ఇన్పుట్గా కనెక్ట్ అవుతున్నాయి. ఓకే, ద 2 ఇన్పుట్స్ ఆఫ్ అండ్ గేట్స్ ఆర్ కనెక్టెడ్ టు ద నెట్స్. అండ్ గేట్కి ఇన్పుట్స్ ఎలా కనెక్ట్ చేసామంటే ఈ నెట్స్ ద్వారా కనెక్ట్ చేసాము అని. అలాగే ఇక్కడ అవుట్పుట్ ఇది కూడా ఒక నెట్టే. సింపుల్గా అర్థం అవ్వాలి అంటే నెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ వైర్. అంటే కాంపోనెంట్స్ని మనం కనెక్ట్ చేయాలి అంటే వైర్ అనేది యూజ్ చేస్తాం కదా, దాన్నే ఈ నెట్ డేటా టైప్ అంటాం. అంటే ఆ నెట్ డేటా టైప్ని అందుకు యూజ్ చేస్తాము అని. మనకి నెట్ డేటా టైప్లో డిఫరెంట్ టైప్స్ నేను చెప్పాను కదా, అంటే వైర్, వ్యాండ్, ఓరు, ట్రయాండ్ ఇన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా నెట్ డేటా టైప్సే. బట్ ఎక్కువగా యూజ్ చేసేది ఏంటి అంటే వైర్. ఓకే, ఎక్కువ యూజ్ చేసే నెట్ డేటా టైప్ వచ్చి ఏంటి అంటే వైర్ అండి. ఓకే, ఆల్రెడీ చెప్పాను కదా, వైర్ అనేది ఇంకోటి ఏం కాదు, ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రికల్ వైర్. ఆ ఎలక్ట్రికల్ వైర్ని ఎందుకు యూజ్ చేస్తాము, టు కనెక్ట్ ద 2 కాంపోనెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్రెడ్ బోర్డ్ తీసుకుంటాము. ఇది బ్రెడ్ బోర్డ్ అనుకోండి. ఈ బ్రెడ్ బోర్డ్ మీద హోల్స్ ఇలా ఉంటాయి కదా. ఇప్పుడు మనం ఒక 2 కాంపోనెంట్స్ని తీసుకున్నాము. ఒక కాంపోనెంట్ ఇప్పుడు 2 రెసిస్టర్స్ని తీసుకున్నామండి. ఇక్కడ ఒక రెసిస్టర్, ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 2 రెసిస్టర్ని మనం కంబైన్ చేయాలి. దేని ద్వారా కంబైన్ చేస్తాము, ఒక వైర్ ద్వారా కంబైన్ చేస్తాము. ఓకే, ఆ వైర్నే మనం ఏమంటామంటే నెట్ అంటాం. ఓకే, అలా కనెక్ట్ చేయడం కోసం, ఫిజికల్గా కనెక్షన్ అనేది ఇవ్వడం కోసం ఈ నెట్ డేటా టైప్ని యూజ్ చేస్తాం. అంటే దానికి ఎలా రాసుకోవచ్చు, మనం వైర్ అని రాసుకోవచ్చు. ఓకే, వైర్ అని ఓన్లీ ఇలా అని రాసామనుకోండి, ఇదేమవుతుంది, సింగిల్ వైర్ అవుతుంది. ఓకే, అండ్ ఎందుకు సింగిల్ వైర్ అంటే ఓన్లీ ఏ అనే ఒకటే తీసుకున్నాము. అదే ఒక అండ్ గేట్ తీసుకుని, ఏదైనా ఒక గేట్ తీసుకుని ఇలా 2 వైర్స్ కనెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ ఏబి అని పెడతాం. ఓకే, ఓన్లీ ఇక్కడ ఏ అనే పెట్టామంటే ఇదేంటి ఏమవుతుంది, సింగిల్ వైర్ అవుతుంది. అదే మల్టిపుల్ వైర్స్ అనుకోండి, దాన్ని ఎలా రాసుకోవచ్చు, వైర్ ఇలా రాసాము అంటే, ఓకే ఇలా రాసామంటే మీనింగ్ ఇక్కడ ఎన్ని వైర్స్ ఉన్నట్టు, ఇది ఎన్ని బిట్ వైర్ అంటే 4 బిట్ వైర్. ఎందుకంటే 0, 1, 2, 3, 0 నుంచి కన్సిడర్ చేయాలి. 0 to 3, 0 to 3 అంటే 4. అంటే వైర్ ఇలా ఉంది అంటే ఇది ఏమవుతుందంటే 4 బిట్ వైర్ అవుతుంది. ఓకే, ఇలా ఉంది అంటే ఏంటి, 4 బిట్ వైర్. ఇది మీకు నెట్ డేటా టైప్. ఫైనల్గా ఏం అర్థం అవ్వాలి, నెట్ డేటా టైప్ని ఎందుకు యూజ్ చేస్తామంటే ఫిజికల్గా కనెక్షన్ అనేది ఇవ్వడం కోసం, హార్డ్వేర్ కాంపోనెంట్స్కి లైక్ లాజిక్ గేట్స్కి వాటికి ఫిజికల్గా కనెక్షన్ ఇవ్వడం కోసం
ఈ నెట్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ టైప్ వేరియబుల్ డేటా టైప్. మరి ఈ వేరియబుల్ డేటా టైప్ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే వాల్యూస్ని స్టోరేజ్ చేయడం కోసం. ఓకే, వేరియబుల్ డేటా టైప్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇందాక చెప్పిన దానిలో నెట్ డేటా టైప్లో ఏమని చెప్పాము, ఓన్లీ ఫిజికల్ కనెక్షన్ అనేది మాత్రమే ఇస్తాము. ఇట్ డస్ నాట్ స్టోర్ ద ఎనీ వాల్యూస్ ఇన్ డిజిటల్ సర్క్యూట్స్. ఓకే, డిజిటల్ సర్క్యూట్స్లో ఎలాంటి వాల్యూస్ ఏమీ స్టోర్ చేయదు. నెట్ డేటా టైప్లో ఓన్లీ ఫిజికల్ కనెక్షన్ ఇస్తుంది అంతే. బట్ దాని కరస్పాండింగ్ వాల్యూస్ ఉంటాయి కదా, కరస్పాండింగ్ వాల్యూస్ అనేవి డిజిటల్ సర్క్యూట్స్ స్టోర్ చేయాలి అంటే దేన్ని యూజ్ చేస్తామంటే ఈ వేరియబుల్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. ద వేరియబుల్ డేటా టైప్ రిప్రజెంట్స్ ద స్టోరేజ్ ఆఫ్ వాల్యూస్ ఇన్ డిజిటల్ సర్క్యూట్స్. ఓకే, ఆ వాల్యూస్ని స్టోర్ చేయడం కోసం ఈ వేరియబుల్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. దీనిలో వెరీలాగ్ అనేది 4 టైప్స్ ఆఫ్ వాల్యూస్, లాజిక్ వాల్యూస్ని సపోర్ట్ చేస్తుంది. ఏంటి ఆ 4 టైప్స్ అంటే 1, 0, X, Z. 1 అంటే తెలుసు కదా మనకి లాజిక్ 1. లాజిక్ 1 అంటే కండిషన్ అనేది ట్రూ అయితే 1 అనే వాల్యూని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ 0 ఉందనుకోండి, కండిషన్ అనేది ఫాల్స్ అయినప్పుడు లాజిక్ 0ని స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ అన్నోన్, మనకి డిజిటల్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ అయితే డోంట్ కేర్ అని చెప్పాను కదా, ఇంటూ అని అంటే ఓకే. బట్ ఇక్కడ డోంట్ కేర్ అన్నాను, ఇంటూ అని ఉందంటే అన్నోన్ వాల్యూ మనకి ఇచ్చిన కండిషన్లో మనకి తెలియదు అనుకోండి, అన్నోన్ వాల్యూ అయితేనేమో ఎక్స్ అని స్టోర్ చేస్తుంది, అదే హై ఇంపిడెన్స్ ఉంటేనేమో జెడ్ అని స్టోర్ చేస్తుంది. లాజిక్ వాల్యూస్ని స్టోర్ చేస్తుంది అని చెప్పాను కదా, అలా స్టోర్ చేయడం కోసం ఇక్కడ వేరియబుల్ డేటా టైప్స్లో ఏమి యూజ్ చేస్తామంటే రిజిస్టర్స్ యూజ్ చేస్తాము, ఇంటిజర్స్ యూజ్ చేస్తాము. ఓకే, రిజిస్టర్ అనగానే ఏంటంటే ఏం గుర్తు రావాలి మనకి, గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఈజ్ కాల్డ్ రిజిస్టర్. అసలు ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తుంది, ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక డేటాని స్టోర్ చేస్తుంది. అంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది 1 బిట్ డేటాని మాత్రమే స్టోర్ చేస్తుంది. అంటే మనకి వేరియబుల్ డేటా టైప్లో గుడ్ ఎగ్జాంపుల్ వచ్చింది ఏం చెప్పొచ్చు అంటే ఫ్లిప్ ఫ్లాప్ అని చెప్పొచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఏం 4 లాజిక్ వాల్యూస్ అన్నాము, ఒకసారి అన్నీ ఎట్ ఎ టైం స్టోర్ చేయం కదా, 1 ఒకసారి 0 ఒకసారి, డిపెండ్స్ ఆన్ ద కండిషన్. ఓకే, అప్పుడు మనకి దీనికి 1 బిట్ని స్టోర్ చేస్తుంది కాబట్టి ఆ 1 బిట్ అనేది ఏది స్టోర్ చేస్తుంది, ఫ్లిప్ ఫ్లాప్ అనేది 1 బిట్ని స్టోర్ చేస్తుంది. అంటే ఈ వేరియబుల్ డేటా టైప్లో ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ద గుడ్ ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమని చెప్తున్నాను, రిజిస్టర్ అని చెప్తున్నాను కదా. ఓకే, వేరియబుల్ డేటా టైప్లో ఏం యూజ్ చేస్తారని చెప్తుంటే ఏం చెప్పాను, రిజిస్టర్స్ అని చెప్పాను. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, రిజిస్టర్ 3 ఇలా రాసామనుకోండి. అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఎన్ని బిట్స్ని స్టోర్ చేస్తుంది, 4 బిట్స్ని స్టోర్ చేస్తుంది. అంటే ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేస్తాము, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ని యూజ్ చేస్తాము. ఓకే, ఎందుకు 4 అంటున్నాము, 0 to 3 కదా, అంటే 0 to 3 అంటే మొత్తం 4 బిట్స్ కాబట్టి ఇలా ఉంది అంటే ఇక్కడ ఎన్ని బిట్స్ని స్టోర్ చేస్తున్నట్టు 4 బిట్స్ని స్టోర్ చేస్తుంది. అంటే 4 బిట్ రిజిస్టర్ అని. అలా కాకుండా ఓన్లీ రిజిస్టర్ 1 అని అనుకోండి. ఓకే, రిజిస్టర్ 1 అని ఇచ్చాం అంటే ఏంటి మీనింగ్, 1 బిట్ని మాత్రమే స్టోర్ చేస్తుంది. అంటే ఇక్కడ ఒక్క ఫ్లిప్ ఫ్లాప్ని యూజ్ చేస్తే సరిపోతుంది. ఇది మీకు వేరియబుల్ డేటా టైప్. అంటే మేము వేరియబుల్ డేటా టైప్లో డిఫరెంట్ టైప్స్ అంటే ఏం చెప్పాను, రిజిస్టర్స్, అలానే ఇంటిజర్స్ అని, టైమ్ అని, రియల్ అని, ఇవన్నీ ఉన్నాయండి. అవి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇవి మీకు బేసిక్ ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెట్ డేటా టైప్ అయితేనేమో ఫిజికల్గా కనెక్షన్ ఇవ్వడం కోసం నెట్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. దానిలో వైర్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, బట్ పాపులర్గా అంటే ఎక్కువగా యూజ్ చేసే నెట్ డేటా టైప్ వచ్చి వైర్. ఈ వేరియబుల్ డేటా టైప్ అనేది ఏం చేస్తాము అంటే డిజిటల్ సర్క్యూట్స్లో మనం లాజిక్ వాల్యూస్ అనేవి స్టోర్ చేయడం కోసం ఈ వేరియబుల్ డేటా టైప్ని యూజ్ చేస్తాము. నెట్ డేటా టైప్లో మాత్రం వాల్యూస్ అనేవి స్టోర్ అవ్వవు. ఓకే, స్టోర్ చేయం నెట్ డేటా టైప్లో. వేరియబుల్ డేటా టైప్ యూజ్ చేసి మాత్రమే వాల్యూస్ని స్టోర్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెట్ డేటా టైప్ అండ్ వేరియబుల్ డేటా టైప్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.